ఫీఫా అనేటటువంటి పట్టణంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతనికి ఒక కేసు అప్పగించారు. ఏమిటి ఆ కేసు అంటే, కొంతమంది దొంగలు ఒక గాడిదను బండి కట్టి వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసిందంతటిని కూడా ఆ బండి మీద పెట్టి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసి ఒక బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ దోచుకునే ప్రక్రియలో వాళ్ళు కావాల్సినటువంటి అన్ని కూడా మూటలు కట్టుకున్నారు. ఈ లోపల పోలీసు వాళ్ళు వస్తారని తెలిసి ఆ మూటలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇచ్చిన క్లూ అలా ఏమిటంటే ఆ గాడిదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు గాడిద అడుగుదామా, గాడిద ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? గాడిద చెప్తుందంటారా? చెప్పదే. ఈ పోలీస్ ఆఫీసర్కి ఆ బాధ్యత అప్పగించారు. అన్ని విధాలా ప్రయత్నం చేశాడు, ఎంతో మందిని ప్రశ్నించాడు, కానీ జవాబు అయితే రావట్లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారు ఎవ్వడికి తెలియదు. తెలిసిందా అక్కడ గాడిద ఉంది అంతే. ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రభా, ఇది ఒక ప్రత్యేకమైన కేసు అయ్యా. దొంగతనం చేసిన వాళ్ళు, బ్యాంకును దోచుకున్న వాళ్ళు ఎటువంటి క్లూ కూడా ఇవ్వకుండా దోచుకుని వెళ్ళిపోయారు. ఉన్న ఒకే ఒక క్లూ ఏమిటంటే గాడిద. అది తప్ప ఇంకా క్లూ లేదయ్యా, దయచేసి జ్ఞానాన్ని దయచేసి ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత తను కొంత సమయం బైబిల్ చదవాలని చెప్పి యెషయా గ్రంథం 1వ అధ్యాయం తెరిచి చూస్తున్నాడు. 3వ వచనము, ఎద్దు తన కామాంతు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలిసి కొనును. అరే, నాకున్న క్లూ ఏమిటి? గాడిద. బైబిల్ ఏముంది? గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. జవాబు వచ్చేసిందండి. ఒక్క గాడిదికే తెలుసు తన ఉండేటటువంటి నివాసం ఏమిటో. ఏం చేశాడో తెలుసా మీకు? ఆ గాడిదకు 4 రోజులు భోజనం పెట్టలా, మార్చి పడేశాడు. 4 రోజులు భోజనం పెట్టకుండా మార్చేసి ఆ గాడిద తాడు తీసేశాడు. ఎప్పుడైతే గాడిద తాడు తీశాడో అదేం చేసింది? పరుగు. అది పరుగు తీస్తూ వెళ్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఏమో మఫ్టీలో తనతో పాటు 4 తీసుకుని దూరం నుంచి వెళుతున్న గాడిదను జాగ్రత్తగా వెంబడిస్తా అది ముందుకెళ్ళింది, కుడికెళ్ళింది, ఎడంకెళ్ళింది, ఊరు బయటకు వెళ్ళింది, అరణ్యంలోకి వెళ్ళింది, అడవిలోకి వెళ్ళింది. దూరం నుంచి ఆ గాడిద వెంబడిస్తూ అక్కడ పాడుపడిపోయినటువంటి ఇల్లుంది, అక్కడ ఒక చావిడి ఉంది. చక్కగా వెళ్ళి అక్కడ నిలబడింది. అమ్మయ్య అని చెప్పి గడ్డి మీసేస్తా ఉంది. వీళ్ళు అదే గాడిద కూడా వెళ్ళారు. అక్కడ పాడుపడిన ఇల్లును చుట్టూ ముట్టేశారు. లోపలికి వెళ్తే పంచుకుంటున్నారు. పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు? దోచుకుందాన్ని పంచుకుంటున్నారు. సహోదరి సహోదరులు, తన ఉద్యోగంలో సవాలు వచ్చినప్పుడు తను చేసింది ఏంటో తెలుసా? ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి, ప్రభు నాకు జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడాడు. కరెక్టే కదా. యజమానిని తెలుసుకున్నది తను ఎక్కడుంటుందో తెలిసింది గాడిదకే కదా. అదే కదా మనకు మార్గం చూపించగలిగింది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇది చదవడం ద్వారా వచ్చింది. సహోదరి సహోదరులు, దేవుడు మనిషికి కావలసిన సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని ఇదిగో ఈ బైబిల్లో దాచిపెట్టాడు. ఈ బైబిల్ను ధ్యానించినప్పుడు, ఈ బైబిల్ని నువ్వు చదివినప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు అనే విషయం మర్చిపోవద్దు.